సర్కార్ ఆల్రెడీ పంచాయతీలకు డబ్బులు రిలీజ్ చేసింది. ఆ డబ్బులు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వేరే వాటికి ఖర్చు పెట్టేసేవాడు, దారి మళ్లించేవాడు, పంచాయతీలు చేయనీయట్లేదు, మేము వచ్చి చేపిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి ఆ మధ్యన సంక్రాంతిలోపు పనులు పూర్తయిపోవాలి, ఇప్పుడు పండగ అని కూడా ప్రకటించారు. కానీ డబ్బులు దాదాపుగా 900 కోట్ల వరకు అయితే 500 కోట్ల వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. కానీ ఆ డబ్బులు ఈ రోజు వరకు పనులు జరగట్లేదు. ఇది మనం చెప్పట్లేదు, ఈనాడే రాసినటువంటి వార్త. ఓ పక్కన ఆ డబ్బులు పడ్డ డబ్బులతో సర్పంచ్లు ఏమంటున్నారంటే ఆల్రెడీ చేసిన పనులు ఉండగా ఆ బిల్లులు కట్టేద్దాం, కొత్త తర్వాత ప్లాన్ చేద్దామని. వీళ్ళేమో అక్కడ లోకల్ వీళ్ళెవరు సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళేమంటున్నారు, ఇప్పుడు వచ్చిన డబ్బులు కాబట్టి అది ఇప్పుడు కొత్త పనులకు పెడదాం, బిల్లులు చెల్లించడానికి వీల్లేదంటారు. ఇదివరకు జరిగింది అదే. తెలుగుదేశం హయాంలో బిల్లుల్ని వైసీపీ హయాంలో చెల్లించేయడం వల్ల ఆ వచ్చిన నిధులు వచ్చినట్టు వెళ్ళిపోయినాయి. వైసీపీ హయాంలో బిల్లుల్ని ఇప్పుడు చెల్లించాలనేదేమో సర్పంచులు, అట్లా కాదు ఆ డబ్బులు కేవలం ఇప్పుడు పనులకే ఖర్చు పెట్టాలన్నటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి వార్తని ఆర్థిక సంఘ నిధులపై వివాదాల ముసురు అని రాసుకొచ్చారు. ఎమ్మెల్యేలు సర్పంచుల మధ్య తలెత్తిన వివాదాలతో ఆర్థిక సంఘ నిధులు పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు మగ్గుతున్నాయి. అందుబాటులో నిధులున్న గ్రామాల అభివృద్ధి పనులకు ముందడుగు పట్టలేదు. పాత పనుల బిల్లులు ఈ నిధులతో చెల్లించాలన్న సర్పంచుల ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. కొత్తగా పనులు చేపట్టాలని వీళ్ళు పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 500 కోట్ల నిధులు బ్యాంక్ ఖాతాలకే పరిమితం అవుతున్నాయి. వివాదాలు పరిష్కరించి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. వైకా ప్రభుత్వం నిధులు ఇవ్వక గ్రామాల్లో అభివృద్ధి పనులు ఇచ్చిపోయినాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిధులు ఇస్తున్న పనులు జరగట్లేదు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘ నిధులను వైకా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడంతో గ్రామాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురై తాగునీటి మోటార్ల మరమ్మతులకు నిధుల కొరతతో సర్పంచులు ఇబ్బంది పడ్డారు. అప్పట్లో జోలిబెట్టి రోడ్లపైకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది వైకాపా సర్పంచులే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘ నిధులు పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులు కేటాయిస్తున్నారు. 23-24 ఆర్థిక సంవత్సరం 2వ విడతగా ఈ ఏడాదిలో ఆగస్టులో 998 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి విడతగా 998 కోట్ల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక సంఘ నిధులను పాత పనుల బిల్లులకు జమ చేసుకునేందుకు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పలు పంచాయతీలు వైకాపా సర్పంచులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శుల మీద తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. గత 2.5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా చేయించిన పన్ను విలువ 2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గత ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వస్తున్న నిధులను పాత వనరులకు ఉపయోగించుకోవాలని సర్పంచుల ఆలోచన. పాత పనులకు ఉపయోగించుకోవాలని చిత్తూరు, గుంటూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, ఏలూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పాత పనులకు ఇప్పటికే 300 కోట్ల వరకు చెల్లించారని తెలుస్తోంది. మిగతా జిల్లాల్లో కూటమి ఎమ్మెల్యేలు ఇలా చెల్లించడానికి అంగీకరించట్లేదు. గ్రామాల్లో కొత్త పనులు చేయాల్సిందని పట్టుబడుతున్నారు. 6 జిల్లాల్లో 1800కి పైగా పనులను ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఇటు సర్పంచులు అటు ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదంతో పంచాయతీ కార్యదర్శులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా నిధులు పంచాయతీలు బ్యాంక్ ఖాతాలకు పరిమితం అయ్యాయని తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు పంచాయతీల్లో ఉన్న చోట్లేమో అలా జమ వేసేసుకుంటున్నారు పాత వాటికి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్న చోట్లేమో ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కార్యదర్శుల మీద ఒత్తిడి తెచ్చి ఆపేస్తున్నారు. ఇప్పుడు బిల్లులు చెల్లించాలా లేదా? ఇప్పుడు కొత్త వాటికి చేస్తే మరి పాత బిల్లులు ఎట్లా చెల్లిస్తారు? ఇప్పుడు చంద్రబాబు హయాంలోది జగన్ చెల్లించలేదు, ఇప్పుడు జగన్ హయాంలో చంద్రబాబు చెల్లించద్దు అనేటటువంటి ధోరణి పత్రికలు రాస్తున్నాయి. దాంట్లో ఎవరి మసాలాలు వాళ్ళు నూరిపోస్తున్నారు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటయ్యా అంటే బిల్లులకి ఇస్తేనే ఈ డబ్బులు చాలం. ఇప్పుడు 900 కోట్లు, 2000 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయట. అసలు నిజం ఇది. ఇప్పుడు బిల్లులు చెల్లించాలా అక్కర్లేదా అంటే బిల్లులు వద్దు, కొత్త పనులకు పెట్టాలన్నటువంటిది ఒకవైపు అధికార పక్షం, లేదు మరి పాత బిల్లులు ఎట్లా అన్నది ప్రతిపక్షం. ఇప్పుడు ప్రతిపక్షానికి సంబంధించి సర్పంచులు. ఇది ప్రస్తుతం గ్రామాల్లో ఈ కారణంగా స్ట్రక్ అయిందన్నటువంటిదే ఈ వార్త సారాంశం.